ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కళ్యాణ్ విన్నర్‌గా, అలాగే తనూజ రన్నర్‌గా, డెమాన్ పవన్ మనీ తీసుకొచ్చి చాలా ఇంటెలిజెంట్ పని చేసినట్టుగా, ఇమాన్యుయల్ ఫోర్త్ పొజిషన్‌కి అర్హుడు కాదు. తను ఇంకా బెటర్ పొజిషన్‌కొచ్చినవాడు. సంజన గ్రాఫ్ యెస్ షీ డిజర్వ్స్ ఇట్. అలాగా ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క రకమైన ఔట్‌పుట్ అయితే రావడం జరిగింది. కాకపోతే తనుజ విషయంలో చాలా మంది తనుజ ఫ్యాన్స్‌కి ఏంటంటే, అయ్యో! తనుజ కప్ కొట్టలేకపోయింది. ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 10, 12, 11 వీక్స్ తనే హైలో ఉంది కదా! ఓటింగ్‌లో. తనే మంచి గ్రేస్‌లో ఉంది కదా! తనెందుకు విన్నర్ అవ్వలేదు? ఆఖరి దాకా వచ్చింది కదా! అని అనుకునే వాళ్ళు తనుజ ఫ్యాన్స్ చాలా మందున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఏమన్నారంటే ఇక్కడ విన్నర్, రన్నర్ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే తనూజ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ సీజన్ 3 తర్వాత 5-6 సీజన్స్ అసలు ఆడవాళ్ళు విన్నింగ్ రేస్‌లోకి రాలేదు. కానీ అలాంటిది తనూజ ఒక టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. అంటే చాలా సందర్భాల్లో హమ్మయ్య! టాప్ 5లో ఒక్క కంటెస్టెంట్ అయినా లేడీ కంటెస్టెంట్ ఉందిరా బాబు చాలు అనేంత దారుణంగా ఉండేదన్నమాట. లేడీస్ బిగ్ బాస్ విన్నర్ రేస్‌లోకి రావడం పక్కన పెట్టేసి దేవుడెరుగు ఆ మాట. అట్‌లీస్ట్ టాప్ 5లోకి రావడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. ఈవెన్ సీజన్ 8లో కూడా ఒక ప్రేరణ తప్ప ఎవరు కూడా ఫైనల్‌లోకి రాలేదు. ఈ సీజన్ 7 ప్రియాంక జైన్ తప్ప ఎవరు కూడా ఫైనల్‌లోకి రాలేదు. సీజన్ 5లో అయితే నాకు తెలిసి ఒక్క లేడీ కంటెస్టెంట్ కూడా రాలేదు. అందరూ అబ్బాయిలే వచ్చారు. ఒక సీజన్ 5లో ఒక్కళ్ళు కూడా ఆహ్, లేడీ కంటెస్టెంట్ లేరు. సిరి వచ్చిందిలే గానీ టాప్ 5 కంటెస్టెంట్‌గా అంటే నేననేదేంటంటే అలాగా ఒక్కళ్ళు మాక్సిమం అంతకు మించి లేదన్నట్టుగా ఉందన్నమాట. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇప్పుడు అందరూ కూడా ఒక మాట మీద అంటే తనూజకి జరిగిన అన్యాయం విషయంలో చాలా అంటే చాలా మాట్లాడుతున్నారు. ఇది మీకు కూడా అనిపించిందా లేదా? వీడియోలో పాజ్ చేసి కామెంట్ పెట్టండి. అదేంటంటే ఆఖరిలో ద విన్నర్ ఆఫ్ 'బిగ్ బాస్' సీజన్ 9 అని చెప్పేసి 5,00,000 ఇచ్చారు రాఫ్ వాళ్ళు. అది అట్‌లీస్ట్ రన్నర్‌కి ఇచ్చుండుంటే బాగుండేదని నాకనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే రన్నర్ కూడా ఆల్మోస్ట్ విన్నర్‌తో సమానమే. సీజన్ అనేది విన్నర్, రన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనేమంటానంటే ప్రతి టోర్నమెంట్‌లో కానీ, ప్రతి ఒక టెస్ట్‌లో కానీ అంటే ఏదన్నా స్పోర్ట్స్ అవ్వనివ్వండి, ఏదైనా కాంపిటీషన్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి విన్నర్‌కి ఒక మంచి ప్రైజ్ ఉంటది. రన్నర్‌కి ఎంతో కొంత కొంచెం మంచి ఒక గిఫ్ట్‌గా 5,00,000, 3,00,000 ఎంతో కొంత స్మాల్ అమౌంట్ వాళ్ళ పడిన కష్టానికి ఎంతో కొంత ఉంటుంది. కనీసం ఈ రాఫ్ వాళ్ళు ఎక్స్‌ట్రా 5,00,000 రూపీస్ కళ్యాణ్ బదులు తనూజకి ఇచ్చిండుంటే బాగుండేదని నాకనిపించింది పర్సనల్‌గా. ఎందుకంటే తను కూడా రన్నర్ రేస్‌లోకి రావడానికి 15 వీక్స్ తను కష్టపడింది. కెప్టెన్ అవ్వడానికి కష్టపడింది. నెగటివిటీ, పాజిటివిటీ ఈక్వల్‌గానే తీసుకుంది తను కూడా. సో, నాకైతే అది అనిపించింది. మీకు అనిపించింది లేదా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే ఇంకొక పెద్ద శుభవార్త ఏంటి అనేది గనుక చూసినట్టయితే 'బిగ్ బాస్' వాళ్ళు ఇప్పుడు తనూజకి ఒక సూపర్ ఆఫర్ అయితే ఇచ్చారట. అదేంటంటే ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి అంటే తనూజ అప్పుడు 'ముద్దమందారం' చేసింది. తర్వాత కొన్ని సీరియల్స్ చేసింది. రీసెంట్‌గా కొంత 'అగ్ని పరీక్ష' చేసింది. రీసెంట్ అంటే ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ 'అగ్ని పరీక్ష' లాంటి ఒక సీరియల్ చేసింది. కానీ తర్వాత మాత్రం తను సీరియల్స్ చేయాలని అనుకోలేదన్నమాట. అంటే అది తన డెసిషనా? లేకపోతే తన ఫ్యామిలీ డెసిషనా? అంటే తను ఇంకా వేరే ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తుందా అనేది గనుక చూస్తే 'బిగ్ బాస్' బజ్‌లో మనకు అర్థమైన విషయం ఏంటి అంటే తను తనొచ్చేసరికి ఆహ్ సీరియల్స్ చేయకపోయినప్పటికీ కూడా తను ఆల్రెడీ ఒక ఫిల్మ్‌లో బుక్ అయింది. ఓకే. అది షూటింగ్ అంతా అయిపోయింది. రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కొంచెం టచ్ అప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక వెబ్ సీరీస్. సో, తనకి తనూజకి వెబ్ సీరీస్ చేయడం అంటే చాలా 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 ఇష్టం. అంటే వెబ్ సీరీస్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు మూవీయే కదా! అంటే దానికి సంబంధించిన డైరెక్టర్స్ కానీ, దానికి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ కానీ, వాళ్ళందరూ ఎలా ఉంటారు ఖచ్చితంగా ఆహ్, చాలా ఎలిజిబుల్‌గా ఉంటారు. ఈవెన్ వెబ్ సీరీస్ ఒక్కటి హిట్ అయినా కూడా తన లైఫ్‌లో ఊహించని విధంగా ఎదురు తిరిగి చూసుకోవచ్చు. అయితే తను యాక్చువల్లీ యాక్టర్ అవ్వాలని వచ్చింది. కానీ తన చేతిలో అప్పుడు తను చాలా యంగేజ్‌లో 18 ఇయర్స్, 19 ఇయర్స్, 20 ఇయర్స్ టైమ్‌లో తను ఈ ఫీల్డ్‌లోకి వచ్చినప్పుడు తన చేతిలో ఉన్నది తనకొచ్చిన ఒకే ఒక అవకాశం. అంటే ఒక చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా! అంటే ఆడపిల్లలు అసలు సినిమా ఫీల్డ్‌లోకే వెళ్ళకూడదు. లేదా స్క్రీన్ మీద కనిపించకూడదు అనే ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి
ఎంతకని పోరాడుతుంది, ఎంతకని అవకాశాలు క్రియేట్ చేసుకుంటది. ఆ టైంలో తనకొచ్చిన ఒకే ఒక అవకాశం ముద్దమందారం. సో, ఆ ముద్దమందారం అనే అవకాశాన్ని తను చాలా అద్భుతంగా తనను తాను మలుచుకోవడానికి చేసుకుంది. యాక్టర్‌గానే కాకుండా అన్ని విషయాల్లో కూడా తను నెక్స్ట్ లెవెల్ గేమ్‌నైతే చూపించింది. అంతవరకు నో డౌట్. అయితే ఇప్పుడు తనకి ఆల్మోస్ట్ 13, 14 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తను కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంది కదా! అయితే 'బిగ్ బాస్' అంటే 'స్టార్ మా' వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే హాట్‌స్టార్ వాళ్ళని. అంటే హాట్‌స్టార్ మన 'బిగ్ బాస్' ఇవన్నీ ఒకటే కదా ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించి. అయితే నాకేదైనా వెబ్ సీరీస్‌కి సంబంధించిన ఛాన్స్ కావాలి అని అడిగితే దానికి హాట్‌స్టార్ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఓకే చెప్పారట. అయితే తను రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన వెబ్ సీరీస్ చేయబోతుంది. అయితే దానిలో హీరోయిన్ క్యారెక్టర్ అనమాట. అయితే తను హీరోయిన్ క్యారెక్టర్ అయితేనే వెబ్ సీరీస్ చేస్తానంది. ఇప్పుడు మనందరం ఏమనుకుంటున్నామంటే తనుజ సీరియల్స్‌లోకొస్తే బావుంటుంది కదా! అనేసేసి అనుకుంటున్నాం. అంటే తను సీరియల్స్ చేయదా అంటే తను సీరియల్స్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. కానీ సూపర్, 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 సూపర్ కాన్సెప్ట్ ఒచ్చి స్టార్ మా వాళ్ళు ఒక మంచి డైరెక్టర్ తన పాత్రకి అసలు సూపర్ ఎలివేషన్ ఉంది అనుకుంటే తను సీరియల్స్ చేస్తుందట. అంతే కాకుండా తనకి ఎప్పుడైనా సరే వెబ్ సీరీస్ అవకాశం గానీ, మూవీ ఆల్రెడీ చేసిందంట. చేస్తే ఇంకా అలాంటిది ఆ మూవీ అవకాశం కోసం ఎదురు చూసిన తను వెబ్ సీరీస్‌ని కూడా కాన్సంట్రేట్ మెయిన్‌గా చెయ్యాలి అనేసి చాలా ఫిక్స్ అయిందంట. అయితే ఇక పెళ్లి విషయంలో గనక చూసుకున్నట్టయితే తనకు సంబంధించిన ఒక కాఫీ షాప్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తనతో కూడా తన జర్నీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే చెప్పడానికి సిద్ధంగా ఉంది. అది జరిగిన విషయం. సో, ఇప్పుడు తనూజ అయితే 'బిగ్ బాస్' హౌస్ నుంచి మనం కొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. బయటకొచ్చిన తర్వాత జస్ట్ ఒక 3 డేస్ హైదరాబాద్‌లో ఉంది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ తన ఇంటికైతే వెళ్ళిపోవడం అయితే జరిగిందంట. అంటే తన సొంత ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్‌కి తను వెళ్ళలేదు. అండ్ వాళ్ళ సిస్టర్ హస్బెండ్‌కి సంబంధించి ఇన్‌లాస్ ఫ్యామిలీ ఉంటుంది కదా! దానికి సంబంధించి కూడా తను అటెండ్ అవ్వలేదు కాబట్టి చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయంట. అంటే వాళ్ళ సిస్టర్ ఏంటంటే మ్యారేజ్ అయితే చేసేసుకుంది కానీ కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా! అంటే ఒక్కొక్క సాంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్క ఈవెంట్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా తనూజ వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేయించడం అయితే జరిగిందట. సో, దానికోసం తనైతే తన ఊరికి వెళ్ళిపోయింది. సూపర్ డూపర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాకుండా అసలు ఎంతలాగా అంటే ఇక మామూలుగా కాదు. తన ఎంజాయ్‌మెంట్ ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ మదర్ వెళ్దామని అనుకున్నారట. సో, అందుకని ఆయన పుట్టస్వామి గారు అయితే రాలేదు. కానీ పుట్టస్వామి గారికి తనుజ మీద ఎటువంటి కోపం లేదు. ఆ విషయంలో తనుజ చాలా 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 హ్యాపీ ఫీల్ అయింది. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ కూడా అన్నారట, "నువ్వు కప్ కొట్టలేదని ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నా దృష్టిలో రియల్ లేడీ విన్నర్. లేడీ సింగం అనంగానే ఇంక తనుజకి హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయింది. ఎందుకనంటే ఇన్నాళ్ళు వాళ్ళ ఫాదర్ ముందు తనను తాను నిరూపించుకోవటం కోసమే ఇంత కష్టాలు పడింది. యెస్. ఒక లేడీ విన్నర్ అనేవాళ్ళు ఉంటే చాలా మంచిది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన కోసం మనం ఆడతాం. అలాగే చెప్పాలి అంటే జనాల కోసం కూడా కొంతవరకు ఆడొచ్చు. అంటే మనం ఏంటి? మన విషయం ఏంటి? అని ఆడతాం. కానీ ఫస్ట్ బేసికల్లీ మన ఫ్యామిలీ కోసం కూడా మనం ఆడతాం కదా! సో, తనూజ వాళ్ళ ఫాదర్ కోసం అయితే ఆడారనమాట. సో, ఆడేసరికి వాళ్ళ ఫాదర్ కూడా యాక్సెప్ట్ చేయటం అనేది ఇంకా చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. నిజంగా చాలా చాలా గ్రేట్ అని అనుకోవచ్చు. ఎందుకనంటే ఒక ఒక అమ్మాయి తెలుగు ప్రపంచానికి తను సుపరిచితం అయినప్పటికీ కూడా అగ్ని పరీక్షలంటే ఒక మంచి యూత్ పర్సనాలిటీస్ అందరూ గూడా వచ్చినప్పటికీ మామూలుగా అంటే ఒక ఆడపిల్లకి ఖచ్చితంగా సెన్సిటివ్ తన బాడీ టైప్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అంటే వీక్‌నెస్ ఉండొచ్చు. తనకి చాలా టెన్నిస్ ఎల్బో ఉంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా నిలదొక్కుకొని తను ఇంత స్టేజ్‌కి వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. నాకైతే రన్నర్‌కి కూడా ఎంతో కొంత స్మాల్ అమౌంట్ 3,00,000, 2,00,000, 5,00,000 ఎంతో కొంత చిన్న రెప్యుటేషన్ లాగా రెమ్యునరేషన్ లాగా ఇచ్చుండుంటే బాగుండేది. అలా ఇవ్వలేదనేసరికి నాకేమనిపించిందంటే ఇది ఫెయిర్ కాదేమో అనేసి అనిపించిందనమాట. మీకే కూడా అలాగే అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బట్ తనుజ ఈస్ వెరీ హ్యాపీ అబౌట్ హర్ జర్నీ, బిగ్ బాస్ జర్నీ. ఎందుకంటే ఇది మామూలు జర్నీ కాదు. నెక్స్ట్ లెవెల్ జర్నీ అనమాట. సో, నచ్చిందా? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.